అలాగని నన్ను గారాబంగా పెంచినటువంటి నిన్ను చూసి కొంచెం కూడా మనసాక్షి లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతానా? అన్నయ్య ముందు కూర్చోనండి. అయ్యోయ్యోయ్యో, నువ్వు ఆడ ఎన్టీఆర్ లా ఉన్నావు కదవే. అయ్యో, డబ్బున్నవాడిని పడేయడమే కాకుండా ఏం యాక్టింగ్ చేస్తున్నావే. ఎక్కడే నా కంపెనీ డబ్బులు 4 లక్షలు? అది డబ్బుగా చేతిలో ఉంటే ఖర్చు అవుతుందని జాగ్రత్తగా ఉంచండి. ఎక్కడ 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 పెట్టావు? 1 మినిట్. తాళి చైన్ 4 లక్షలు, 12 తులాలు. అమ్మాని కూతురు కూడా 12 తులాలతో తాళి చేయించుకోదు కదవే. తాళి చేరుకుంటానని కుక్క చేరుకున్నావేంటే? నిన్ను ఈ సంగతి చెప్తానుండు. రాదు, మీ అన్నయ్య డెడ్ బాడీ వేలు కట్టినట్టు నా బటన్ వేలు తన బటన్ వేలు కలిపి కట్టేశాడు. టైట్ గా ఉందని పంచి విప్పేశాను, కానీ తను చెడ్డీతో వదిలేశాను. సో క్యూట్. థ్యాంక్ యూ. అయ్యో, పంచతో పాటు వెళ్ళిపోయాడే పరదేశి. సిగ్గులేని కథలు అప్పుడప్పుడు నా పంచ లాగేస్తున్నారు. అయ్యో, ఈ చలిలో ముళ్ళంతా ఉడుకుతోందే. ఈ చలిలో ఇద్దరు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారో తెలియట్లేదే. వీడి పంచ లాగేస్తావంటే వీడికి అసలు చలే వేయదు. ఒరే అగోరి, కోట కొడితేనే చలి ఆగదు, నువ్వు ఇలా పడుకున్నావేంటయ్యా? రాదా, తను ఇక్కడ కూడా వచ్చేస్తున్నాడు. అక్కడ ఇంకా డార్క్ గా ఉంది. కమాన్. ఓకే. బావమరుదులకి దాగుడు మూతలాట ఆడడం అలవాటైపోయింది. వదలంటారా రే? ఎవరు మీరు? మీకేం కాలేదుగా? వదలదు. ఎవరా మీరు? ఎవరు? ఏమైంది నాన్న? నాకేం కాలేదమ్మా. నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. అయ్యో, ఆ కుర్రాడు ఏం జరిగింది మావయ్య? సడన్ గా 2 కత్తులతో వచ్చారు. ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారో ఏమో అర్థం కాలేదు. ఆ కుర్రాడు వచ్చి నన్ను కాపాడాడు. వాళ్ళు ఎలా వెళ్లారో కూడా తెలియటం లేదు. ఊరదిని వెళ్తారా ఏంటి? ఏమైంది? ఏమైందయ్యా? పారిపోయారా? ఎక్కడ పారిపోతారు? రే రండ్రా. ఏం కాలేదుగా? తమ్ముడు త్వరగా రండ్రా. ఎక్కడికి వెళ్తున్నారు? మీరెక్కడికి వెళ్ళారా? నిద్రపోతున్నాడు లేపే, మా చెల్లెలు లేచిపోయింది రా వెతుకుదామని తీసుకొచ్చాడు. నీ చెల్లెలు ఎన్నిసార్లు లేచిపోతుంది? లోపలికి ఎవరో చొరబడి అయ్యగారిని చంపబోయారా? చెల్లెలు కనపడలేదు, అన్న కనపడలేదు. ఎవరి బావా? నా చెల్లెల్నా? ఏంటి స్పీడ్ గా వచ్చి గుమ్మం దగ్గర నిల్చుడిపోయారు? రండి లోపలికి వెళ్ళి చూద్దాం. తెలీదులే. రే పిలవండ్రా. చెంగలరాయుడు, చెంగలరాయుడు.
ఎవర్రాదే నన్ను పేరు పెట్టి పిలిచేది? అది అయ్యగారు ఊర్లో. పిలిచింది మేమైతే అక్కడెక్కడో చూస్తారండి. రండయ్యా, అందరూ వచ్చి నా గుమ్మ ముందు నిలబడ్డారు. ఆడు చచ్చిపోయాడా? ఆ కబురు చెప్పడానికి వచ్చారా? నోటుకొచ్చినట్టు వాక్కో. మా మామయ్యని చంపడానికి హంతకులిద్దరూ ఇంట్లోకి దూరారు. ఈ తమ్ముడు అడ్డుకున్నాడు, తప్పించుకుని పారిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో చూడడానికే వచ్చాం. ఇక్కడికి వచ్చారా? ఓ విషయం చెప్పు. ఆడేమన్నా నీకు బావా బామర్దా? ఓ మంచి కార్యం జరిగేటప్పుడు ఎందుకు మధ్యలోకి వస్తున్నావు? అనవసరంగా మాట్లాడుకు. వాళ్ళు లోపల ఉన్నారా లేదా అది మాత్రం చెప్పు. ఈ ఊళ్ళో వాళ్ళు ఎప్పుడు నా మాట నమ్మారు? ఇల్లు తెరిసే ఉంది, మీరెళ్ళి ఎత్తుక్కోండి పోండి. ఇంకేంటి ఆయనే చెప్పారుగా, రండి లోపలికి వెళ్ళి. తమ్ముడు, ఇది మీకు అర్థం కాదు. ఆయన ఇంట్లోకి వెళ్ళకూడదు, ఆయనతో మాట్లాడకూడదు. ఇది మామయ్య గారి తీర్పు. ఏమైనా హైకోర్టు జడ్జా? ఈ టైంలో ఇలాంటివన్నీ పట్టించుకోవద్దండి. నువ్వు పదరా. ఏంటి ఎలా మాట్లాడుతున్నారు? ఈ ఊరోళ్ళేగా రాకూడదు? నేను బయట ఊరు వాడిని, నేను రావచ్చుగా. నేను వెళ్ళి చూస్తానండి. ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? అది గాల్లో కొట్టుకొని వచ్చుంటది. సింగం, ఇది హంతకుడు ముఖాన్ని కట్టుకున్న కచీఫ్. ఒకటి, వాళ్ళు తెలిసే ఇంట్లోకి చొరబడి ఉండాలి, లేదా తెలియకొచ్చి ఉండాలి. అది వాళ్ళని పట్టుకుంటే తెలిసిపోతుందిలే. రండి. నువ్విప్పుడు ఇలా మాట్లాడితే ఎలాగమ్మా? నాకు కళ ఉంది, లక్ష్యం ఉంది. ఏంటే పెద్ద లక్ష్యం కళ అంటూ? ఒక అమ్మాయి కళ కుటుంబాన్ని ఏర్పరచుకోవడమే. అదే తల్లిదండ్రుల కళ కూడా. ముందు దాన్ని నెరవేర్చు. నాన్నా, ఏంటి నాన్న ఇది? మాట్లాడరేంటి? అమ్మ చూడండి, బుద్ధి లేకుండా మాట్లాడుతోంది. ఏయ్, పళ్ళు రాలిపోతాయి. నన్నేం చేయమంటావమ్మా? నన్నేం చేయమంటావు? కాలేజీకి వెళ్ళి చదవాలన్నావు, జాయిన్ చేశాను. హాస్టల్లో ఉండే చదువుతానన్నావు, జాయిన్ చేశాను. చదువు అయ్యాక పనికి వెళ్తానన్నావు, దానికి ఒప్పుకున్నా. ఇప్పుడు పోయిన వారం నాన్న నేను అమెరికాకి వెళ్తాను, నా టాలెంట్కి దొరికిన పని అలా అని చెప్పావు, దానికి ఒప్పుకున్నా. ఇలా నువ్వు చెప్పిన దానికంతా తల ఊపాను కదా. అప్పుడు తను ఊరికేనే కదా ఉంది. ఇప్పుడు తన ఇష్టానికి నేను తల ఊపుతాను, నువ్వు ఊరికే ఉండు. నాన్న, మిమ్మల్ని పర్మిషన్ అడిగిన తర్వాతే కదా వెళ్తాను అన్నాను. 2000 మంది పనిచేసే చోట మీ అమ్మాయికి మాత్రమే ఈ అవకాశం వచ్చింది. ఇంకో 3 రోజుల్లో వెళ్ళాలి నాన్న. ఇప్పుడు మీరు ఇలా అంటూ న్యాయం కాదు నాన్న. ఏదమ్మా న్యాయం కాదు? నా కూతురు బయటూరులో ఉన్నా సరే చాలా గొప్పగా బతుకుతోందని నేను గర్వపడుతుంటే, ఇద్దరు కుర్రోళ్ళు వచ్చి ఊరి మధ్యన ఏం పెంచుతున్నాయని కూతురుని అని అడిగారు. నేను అడిగానా? నీ వయసులో ఈ ఊర్లో ఒక అమ్మాయి భర్త లేకుండా ఉందంటే ఒకటి వితంతువుగా ఉండాలి, లేదా పనికిరానిదల్లా ఉండాలి. అయినా నాన్న నేను జీవితంలో ఏదో సాధించాలి, నాకు పెళ్ళి వద్దు అన్నావు. దానికి నేను ఒప్పుకున్నాను. నేను అడిగానా? ఇప్పుడు ఆఖరిగా ఒకటి అడుగుతున్నాను, చేతులెత్తి అడుగుతున్నాను. ఈ అమెరికనంతా వదిలేసి మేమిద్దరం చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుని చక్కగా సంసారం చేయి. నాన్న, నన్ను నమ్మడం లేదా? ఎలా నమ్మమంటున్నావు? ఎలా నమ్మమంటావు? 500 కిలోమీటర్ల అటువైపు ఉన్న ఒక అన్నయ్యని ఒక కుక్కలా చెల్లెల్ని వెతికేలా చేశావు. 5000 మైళ్ళు దాటి నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా ఉన్నావో వెనకాల వచ్చి చూడడానికి నాకు బలము లేదు, నాకు ధైర్యము లేదు. నన్ను వదిలే. మావయ్య, ఒక సర్ప్రైజ్. వాడి మొహం గుడ్డ దొరికింది. అతి త్వరలో వాడి ముఖాన్ని. మీ మొహం ఒకలా ఉందేంటి? ఓ, ఏదో ముఖ్యమైన డిస్కషన్లో ఉన్నట్టున్నారు. నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. లేదలుడు, సరైన సమయానికే వచ్చారు. మన ఆంబులకి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాం. అలాగా? సూపర్ మావయ్య. అది పెళ్లి కాదు మామ.